హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ జూలై మాసం ఈ 2వ వారం ఆదివారం ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని నడిపించే మాట, నిలబెట్టే మాట, బ్రతికించే మాట, మనల్ని ప్రతిరోజు పోషించే మాట. మీకు ఈరోజు క్లుప్తంగా ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. నేను ఒక వాక్యాన్ని సిద్ధపరిచి వచ్చాను, కానీ దేవుడు మరలా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చేత మీద వచ్చే వారం విందాం ఆ మాటను. మహా ఎండకు కాలిన అరణ్యములో మిమ్మల్ని స్నేహించిన వాడు నేనే. దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ చేసే స్నేహం ఎలా ఉంటుందో వచ్చే వారం విందాం. ఈ పూట క్లుప్తంగా ఒక మాట చెప్తాను, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో రాసిన మాటను ఒక్కసారి అందరూ కూడా తీసి చూడండి. అందరూ కూడా చూడండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, పేజీ నెంబరు 203 పాత నిబంధనలో. నేను నీకు తోడయ్యుందును. ఆమెను చెప్పండి మరొకసారి. నేను నీకు తోడయ్యుందును. ఆమెను చెప్పండి. ఇప్పుడు అదే మాట మీరు పలకండి. నేను నీకు తోడయ్యుందును అని దేవుడు మనతో చెప్తున్నాడు. మనం ప్రతిరోజు ఒక మనిషికి నేను నీకు తోడుగా ఉంటా అంటాం, లేకపోతే నేనున్నా నీకేం పర్వాలేదు అంటాం. కానీ ఈ ఉదయకాలం ఈ మధ్య ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధన మనం వినే మాట ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. కనుక ఒక మనుష్యుని నీవు హతము చేసినట్లు మిథ్యానీయులు అందరినీ నీవు హతం చేస్తావు. ఎన్నోసార్లు మనం ఈ చరిత్ర మనకు తెలిసిన చరిత్రే, మనకి బాగా పరిచయం ఉన్నటువంటి మాటలే. ఒక్క మాట పైన రాసిన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, నేను నీకు తోడయ్యుందును. ఈరోజు నీ మాటను మీరు పట్టుకొని వెళ్ళండి. మనకు చదువున్నా లేకపోయినా, వాక్యం చదవటం తెలిసినా తెలియకపోయినా, వాక్యాన్ని మనం ఒకవేళ మర్చిపోతున్నా, గుర్తు లేకుండా ఉంటున్నా, మీ మనసులో ముద్రించబడాల్సిన మాట అని చెప్పనా, దేవుడు ఈ దినాన్ని మీతో మాట్లాడుతున్న మాట, నేను నీకు తోడై ఉందును. మీరు ప్రతిరోజు మాట ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నాకు తోడై ఉంటానన్నావయ్యా, నీవు నాకు తోడై ఉండవా అని అడగండి. గొప్ప గొప్ప మర్మయుక్తమైన మాటలు చెప్పినా మనం మర్చిపోవచ్చు, లోతైన విషయాలు చెప్పినా మనకు అర్థం కాకపోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి గూఢార్థమైన ప్రతి మాటలను ఒకవేళ వెలికి తీసి బయటకు మీకు వాటిని తెలియచేయాలని ప్రయత్నించినా అది గ్రహించలేని శక్తి లేకపోవచ్చు. మనందరికీ చదువున్నా లేకపోయినా, జ్ఞానమున్నా లేకపోయినా, తెలివున్నా లేకపోయినా అర్థమయ్యే విధంగా ఆ మాటను మన హృదయాల్లో ప్రభు భద్రపరచునుగాక. ఆమేన్. ఒక మాటను మీరు ఈ పూట నుంచి మనసులో పెట్టుకుని వెళ్ళాల్సిన మాట చెప్పనా, నేను నీకు. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసిన మాట పలకండి. ప్రభువా నీవు నాకు తోడై ఉంటానన్నావు, నీవు నాకు తోడుగా ఉంటానన్నావు అని అడిగి చూడండి. ఖచ్చితంగా దేవుని కార్యాలు మీకు కళ్ళు లేదా చూడబోతున్నారు. అక్కడ రాసిన మాట మరలా మీకు పూర్తి చేస్తున్న వినండి. నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిథ్యానీయులందరినీ నీవు హతం చేయబోతున్నావు. ఆమె చెప్పండి. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ మాట ఒక వ్యక్తిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నా వ్యక్తి నువ్వెందుకు కాకూడదు? ఒక వ్యక్తి గురించి ప్రభు మాట్లాడుతున్నాడండి. దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు ఆ వ్యక్తి ఎందుకు కాకూడదు? వారు కూడా మనలాంటి వారే అని ఉంటుంది కదా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. మరి ఏలియా ప్రార్థన చేసి ఆకాశం మూయబడు అంటే ఆకాశం మూయబడిపోయి 3.5 సంవత్సరాలు మంచు కానీ వర్షం కానీ పడకుండా ఆగిపోయిందే. ఏలియా ప్రార్థన చేస్తే 7 మార్లు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల తర్వాత అరచేయంత మేఘం వచ్చింది.
ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ అగ్ని ఆ బలిపీఠం మీదకి దిగొచ్చింది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థన చేస్తే అన్ని అద్భుతాలు జరిగాయి కదా. మరి మనము ఆరాధించే దేవుడు ఆయనే. ఏలియా ఆరాధించిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఏలియా ప్రార్థన చేసిన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఏలియా మొక్కిన దేవునికి మనం మొక్కుతున్నాం. ఏలియా మొర్ర పెట్టిన దేవునికి మనం మొర్ర పెడుతున్నాం. మరి మన జీవితంలో కార్యాలు ఎందుకు జరగవనుకుంటున్నారు? అక్కడ రాసిన మాట, నేను నీకు తోడై ఉందును. తోడై ఉన్నాడు గనక చేసిన కార్యం మీకు జ్ఞాపకం చేస్తా. అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరు గిద్యోను. మనందరూ తెలిసిన వాడే, పరిచయం ఉన్నవాడే. ఎన్నోసార్లు చదివాం, విన్నాం. కానీ మరొక్కసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? ఎలా తోడై ఉన్నాడు? ఎవరికి తోడై ఉన్నాడు? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఈ గిద్యోను దగ్గరికి వచ్చి దేవుడు వచ్చి మాట్లాడుతున్నమాట, నేను నీకు తోడై ఉన్నా. మిద్యానీల దండు ఉందా? ఆ దండును చూసి ఎందుకు కలవరపడుతున్నావు? మిద్యానుల దండు చూసి ఎందుకు భయపడుతున్నావు? మిద్యానీల దండును చూసి ఎందుకని కృంగిపోతున్నావు? ఈ రోజున మనతో ప్రభు మాట్లాడుతుండగా మనకు అనిపించవచ్చు, ఏమండి, ఒకప్పుడు అంటే మిద్యానీలు ఉండేవాళ్ళు, ఒకప్పుడు శత్రువులు ఉండేవాళ్ళు, ఒకప్పుడు మమ్మల్ని బాధించేవాళ్ళు, కలవరపెట్టేవాళ్ళు, సమస్యల పాలు చేసేవాళ్ళు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మిద్యానీలు అనేవాళ్ళు జాతి, ఆ తెగ లేదు కదా. మిద్యానీల తెగ ఇప్పుడు మనకు కనబడట్లేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ అక్షరానుభవంగా కాకుండా ఆత్మానుసారంగా మనం ధ్యానించాలి. ఆత్మానుసారంగా నీవు వాక్యానుసారంగా బ్రతుకుతున్న నీ జీవితంలో ప్రతిరోజు సమస్య ఒక మిద్యానులకు ఎదురవుతుంది. ప్రతిరోజు ఆటంకం ఒక మిద్యానులకు ఎదురవుతుంది. ప్రతిరోజు అవమానాలు ఒక మిద్యానులకు ఎదురవుతున్నాయి. ప్రతిరోజు శరీరంలో బలహీనతలు ఒక మిద్యానులకు ఎదురవుతున్నాయి. ప్రతిరోజు కష్టపడదాం అనుకుంటున్నాం కానీ కష్టపడింది చిల్లు సంచులు వేసినట్లు మార్చబడిన పరిస్థితులు ఒక మిద్యానులాగా ఉన్నాయి. కానీ నేను చెప్పే ఒక మాట అని చెప్పనా, దేవుడు మీకు తోడై ఉండబోతున్నాడు. చెప్పండి గట్టిగా మరొక్కసారి. ఈ రోజు నుంచి మీరు విశ్వసించాల్సిన మాట, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట, నోటితో ప్రతిరోజు పలకాల్సిన మాట, అయ్యా నీవు నాకు తోడై ఉంటానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి. ఇదిగో ఎప్పటి వరకు కరువు ఒక మిద్యానులాగా నా మీదకి వచ్చి పడిందయ్యా. అప్పులు ఒక మిద్యానులాగా నా మీదకి వచ్చి పడ్డాయ్యా. ఆటంకాలు ఒక మిద్యానులాగా నా మీదకి వచ్చి పడ్డాయ్యా. ఇన్ని సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. ఎన్ని మందులు మింగుతున్నా బలహీనత తగ్గని రోగాలు మిద్యానులాగా నా శరీరంలో ఇరుక్కుపోయి కూరుకుపోయి ఉన్నాయ్యా. ఇదిగో వాగ్దానం చేస్తున్నావు కదా, నేను నీకు తోడే ఉంటానని. ఒక్క మనిషిని హతం చేసినట్లు మిద్యానులు అందరినీ హతం చేస్తానని చెప్తున్నావు కదా. ఒక మనిషి మీద పోట్లాడడం ఈజీయే. ఒక మనిషి మీద ఒకవేళ గొడవ పడినా, కొట్టుకున్నా, వాళ్ళలో ఓపుకున్నంత వరకు, వీళ్ళలో ఓపుకున్నంత వరకు, లేదా వాళ్ళలో ఓపిక తగ్గేంత వరకు, వీళ్ళ ఓపిక తగ్గేంత వరకు కొట్టుకుంటారు. కానీ ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. ఒక మనిషిని కొట్టడం కొంతవరకు సాహసం చేసినా, బలం ఉన్నంత వరకు ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ ఒక మనిషి కాదు, మిద్యాను అనే తెగ ఉంది, మిద్యాను అనే దండు ఉంది, మిద్యాను అనే శత్రువులు ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నా. ఒక్క మనుషుని నువ్వు ఎలా ఎదుర్కొంటావో, ఒక్క మనుషుని నీవు ఎలా జయిస్తావో, ఒక్క మనుషునితో నువ్వు ఎలా పోరాడతావో, మిద్యాను దండుతో నీవు ఆ విధంగా పోరాడగలిగిన శక్తిని నీకు ఇవ్వబోతున్నా అని ప్రభు ఆ రోజు గిద్యోనుతో మాట్లాడాడు. ఈ జూలై 12వ తారీఖున నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే మాట ఒకసారి మీరు గమనించినట్లయితే, అసలు ఇంతకీ మిద్యానులు ఎవరు వాళ్ళకి తెలియాలిగా. మిద్యానులతో పోరాడాలి అని దేవుడు చెప్తున్నాడు. ఒక్క మనిషితో పోరాడుతున్నట్లు, ఒక మనిషిని జయించినట్లు, ఒక మనిషిని హతమార్చినట్లు నీవు మిద్యానుల దండును హతమారుస్తావు అన్నాడు. అసలు ఈ మిద్యానులు ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి ద్వారా వచ్చారు? ఒక్కసారి 6వ అధ్యాయం ప్రారంభం వచ్చి చదవండి. ఇశ్రాయేలీలు అందరు కూడా చదవండి ఆ మాట. ఇశ్రాయేలీలు అందరి స్వరాలు వినపడాలి. ఒక్కసారి ఆగండి. మిద్యానులు ఎక్కడి నుంచి వచ్చాడో మీకు అర్థం అవ్వాలి. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని జనాంగం. ఇశ్రాయేలు అంటే ఎవరు? క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం.
ఈ ఇశ్రాయేలు అట దేవునికి ఎలా ఉన్నారంట? అదండి, దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి ఈ ఇశ్రాయేలీలు దోషులైనందున ఏం చేశాడు? చదవండి, ఇప్పుడు ఆ మాట చదవండి అందరూ. నేను ఎందుకని అనుకున్నాను మిమ్మల్ని అందరిని చదవమంటున్నాను, మీకు అర్థం అవ్వాలి ఆ మాట. నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే, మీరు విన్నామనుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఏముంటుంది? మూలవాక్యం మరలా జ్ఞాపకం చేస్తే వినండి. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులందరినీ నువ్వు హతం చేస్తావు. ఎలా చేస్తావు? అసలు ఈ మిద్యానీయుడు ఎవడు? ఈ మిద్యానీయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మిద్యానీయుడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? మిద్యానీయుడు మనలోకి ఎందుకు వచ్చాడు? మిద్యానీయుడు సంఘంలోకి ఎందుకు వచ్చాడు? వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు వచ్చాడు? ప్రార్థన చేసే వారి దగ్గరికి ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది? చదువుతున్నారు కదా ప్రారంభోచనలో, ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి ఏమైపోయారు? దోషులైనందున. ఎవరు అప్పగించారంటండి? అంటే ఎవరు అప్పగిస్తారు? మీకు అర్థమవుతుందన్నమాట. దేవుడే 7 సంవత్సరాల పాటు మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించేశాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు శత్రువులకు అప్పగిస్తాడా? దేవుడు శత్రువుకి ఎందుకు అప్పగించాడు? ఆయన ప్రేమని, ఆయన కనికరాన్ని, ఆయన కృపను, ఆయన కటాక్షాన్ని అర్థం చేసుకోలేక, ఆయన కనికరాన్ని దూరంగా విడిచిపెట్టి, నీతో నాకు అవసరం లేదయ్యా అనుకుని జీవిస్తామని చూసారా? అలాంటి సందర్భాల్లో దేవుడు మన మీద పగ తీర్చుకుంటాడని కాదు, ఆయన పగ తీర్చుకునేవాడు కాడు. ఆయన కోపం, చెప్పండి అందరూ, నిమిషం మాత్రమే. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఆయన దయ ఉంటుందండి. ఒక్క మాట చెప్పనా, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులయ్యారు కాబట్టి వాళ్ళ చంపల, వాళ్ళ హతమార్చల, వాళ్ళని కొంతకాలం కష్టపెట్టాడు. ఆ కష్టం ఏంటి చెప్పనా? మిద్యానీయులనే తెగను పిలిచి, మిద్యానులనే దండుకు, మిద్యానీయులనే జాతికి ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించేశాడండి. ఒక్కసారి ఆలోచించే, మనకి కష్టాలు ఇక్కడి నుంచి వచ్చాయి అని మనం బాధపడిపోతుంటాం. ఈ కష్టాలు రావడానికి నేనేం తప్పు చేశాను అని అనుకుంటుంటాం. అసలు దేవుడు నాకెందుకు ఈ కష్టం ఇచ్చాడు, నాకెందుకు ఈ బాధలు ఇచ్చాడు? నేను నమ్మకంగా ఉంటున్నాను కదా, యథార్థంగా ఉంటున్నాను కదా, భక్తి చేస్తున్నాను కదా, ఎంతో అంతో కానుకలు సమర్పిస్తున్నాను కదా, నాకున్న దాంట్లో దాన ధర్మాలు చేస్తున్నాను కదా, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని దోచుకోవట్లేదు, ఎవరిని హత్య చేయలేదు, ఎవరిది కూడా నేను ఆశించలేదు, నాదికి వచ్చిన దాంట్లో నేను బ్రతుకుతున్నాను కదా. ఎందుకు వచ్చాయి నాకు ఈ బాధలు? ఎందుకు వచ్చాయి నాకు ఈ కష్టాలు? కుటుంబం అంతా మేము 10 మంది కలిసి కష్టపడుతున్నా అప్పులు అస్సలు కాదు కదా, వడ్డీ కూడా కట్టలేకపోతున్నాం, మాకు ఎందుకు వచ్చింది తలరాత అని కుంగిపోతున్నారా? ఎక్కడో దేవుని దృష్టిలో మనం దోషులుగా మార్చబడుతున్నాం. చూపులోనో, మాటలోనో, ప్రవర్తనలోనో, నడకలోనో, ఆలోచనలోనో దేవుని దృష్టికి దోషులుగా కనబడి, దేవుడు మనల్ని ఆయన వచ్చి పగ తీర్చుకోవట్లా, కొంతకాలం దేవుని దయ, దేవుని కనికరం, దేవుని కృప, దేవుని కటాక్షాన్ని పక్కన పెడుతున్నాడు. ఆ పక్కన పెట్టిన సందర్భంలో శత్రు చేతికి అప్పగిస్తున్నాడు. వాడేం చేస్తాడు తెలుసా? వచ్చి కష్టాచేతాన్ని పాడు చేస్తాడు. వాడేం చేస్తాడు తెలుసా? వచ్చి ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. వాడేం చేస్తాడో తెలుసా? వచ్చి కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు. ఎంత ఏడ్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొర్రబెట్టినా కనికరించబడే వారిగా ఉండం. అలాంటి పరిస్థితులు మనం అనుకుంటాం, ఇక చస్తే బాగుండు, ఈ జీవితం ముగిసిపోతే బాగుండు, నాకెందుకు వచ్చిన ఈ బాధలు అనుకుంటాం. ప్రతిరోజు కూడా అండి మన దేవుడు మన పగ తీర్చుకునేవాడు కాడండి. కొంచెము కాలము మీరు శ్రమ పడిన మీదట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఒక్క మాట చెప్పనా, మిద్యానులు ఇశ్రాయేలు మీద పెట్టి చాకిరీ చేపిస్తున్నారండి. ఎలాంటి చాకిరీ చెప్పనా? ఆ వచనాలన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అవన్నీ చదవడానికి సమయం కాదు, కానీ మీకు అర్థమవుతుంది చెప్తాను. ఇశ్రాయేలు పంట పండించుకున్నారండి. వరి, గోధుమ,
మొక్కజొన్న, పత్తి, ఏదైనా ఆ రోజుల్లో పండే పంటలు, ఎవలు, ఇవన్నీ పండించుకుంటున్నారు. పండించుకోండి ఎంత కష్టపడాలండి. ఇప్పుడు మనకి వర్షాలు లేక ఎంతమంది రైతులు ఎదురు చూస్తున్నారు. వర్షం పడితే బాగుండు, విత్తనాలు వేసుకుంటాం. వర్షం పడితే బాగుండు, నాట్లు వేసుకుంటాం. వర్షం పడితే బాగుండు, ఇదిగో ఈ విధంగా పంటని కొనసాగించుకుంటున్నారు. అలాగే ఆ కాలంలో కూడా వాళ్ళు వర్షం కోసం ఎదురు చూసేవాళ్ళు. మిద్యానుల చేతిలో ఉండి కూడా వర్షం కోసం ఎదురు చూసి పంట వేసుకునేవాళ్ళు. పంటని చక్కగా విత్తనాలు వేసుకునేవాళ్ళు. మొక్కలు వచ్చాయి, వాటిని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు, కలుపు తీసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి తెగులు రాకుండా వాటికి జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు. ఫలాలు వచ్చాయి, పంట చేతికి వచ్చింది. అది కూర్చుకొని, తెచ్చుకొని, కోసుకొని, అంతా దొళ్ళగొట్టుకొని, గోరు సంచుల్లో మూట కట్టుకొని ఎడ్ల బండి మీద ఎక్కించే సరికి వచ్చేవాళ్ళు మిద్యానీలు. వచ్చి ఈ పంటకి మీకు సంబంధం లేదు. కష్టపడింది ఎవరు చెప్పాలి మీరు అందరూ? కష్టపడింది ఎవరు? ఇశ్రాయేలులు. చెమటోర్చింది ఎవరు? వాటి కోసం ప్రయాసపడింది ఎవరు? కానీ మిద్యానీయుడు వచ్చి అంటాడు, ఇది మీది కాదు, ఇది నాది అని పంటను ఎడ్ల బండి మీదకి ఎక్కించిన ఆ పంటను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దిక్కు తోతని పరిస్థితుల్లో గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. ఎందుకయ్యా మాకు ఇంత బాధలు పెట్టావు, కడుపుకు తింటాకు కూడా లేకుండా? ఎందుకయ్యా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు? ఒక ముద్ద కూడా తినడానికి వీలు లేకుండా, సంతోషంగా ఒక ముద్ద కూడా తినలేకపోతున్నామే, కంటి నిండా కాసేపు పడుకోలేకపోతున్నామే, ఏంటి బాధ అని అనుకుంటున్నారేమో. ఈ రోజు నుంచి ఆ మిద్యానీయుల చేతుల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఒకే మనుష్యుని నీవు హతము చేసినట్లు, ఎంతవరకు నీ మీద పెత్తనం చేసిన, ఎంతవరకు నీ మీద చెలరేగిన, ఎంతవరకు నిన్ను కృంగదీసిన, ఎంతవరకు నిన్ను కలవరబెట్టిన, ఎంతవరకు నిన్ను కష్టాల పాలు చేసిన, ఎంతవరకు నిన్ను సమస్యల ఊబిలో ముంచిన ఆ శత్రువుని ఒకే మనుష్యుని హతము చేసినట్లు నీవు హతం చేసే శక్తి కలిగిన వాడిగా మార్చబడదువు గాక. ఆ విధంగా మార్చబడాలండి మనం. ఎంతకాలం ఇదే కన్నీళ్ళు, ఇదే బాధ, ఇదే శోభ, ఇదే సమస్య అనుకుంటూ సాగిపోవడం కాదు. మిద్యానుని ఎదిరించగలిగిన జయశాలిగా నీవు మార్చబడదువు గాక. మిద్యానుని తరిమి కొట్టగలిగిన శక్తివంతుడిగా నీవు మార్చబడదువు గాక. ఆత్మీయ జీవితంలో మిద్యానుడు ఉండకూడదు. ఆ మిద్యానుడి నీవే తరిమి కొట్టాలి. అది ఎంత దండైనా సరే, ఎంత సైన్యమైనా సరే, వాడు ఎంత ఎత్తరులు, ఎంత బలాఢ్యులైనా సరే, నీ ప్రార్థన ముందు మిద్యానులు ఓడిపోవాలి. నీ కన్నీరు ముందు మిద్యానులు ఓడిపోవాలి. నీ దేవుని సన్నిధిలో కనిపెట్టే నీ ఓర్పులో మిద్యానులు కూలిపోవునుగాక. ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులయ్యారు కాబట్టి యెహోవానే 7 సంవత్సరాలు మిద్యానుల చేతకు అప్పగించాడు. ఒక మాట చెప్పనా, ఇక్కడికి వచ్చేసరికి దానికి ముందు జరిగిన ఇంకొంచెం చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఈ గిద్యోను వాళ్ళు పంటను అక్కడ తీసుకెళ్ళిపోతున్నారని గ్రహించి ఒక బస్తా తెచ్చుకొని గానుగు దగ్గర కూర్చొని గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు అంటండి. అక్కడ రాస్తుంటుంది. సరే, గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. ఏమంటే గోధుమలు, ఇప్పుడు మన గోధుమలు మీకు అర్థం కాదు, కానీ ఇప్పుడు వరి పంట చేతికి వచ్చిన తర్వాత ఒక చోట తూర్పారబడతారు. కొంచెం ఒక ఆయన ఎత్తి మీద నుంచొని గాలి వస్తుండగా పైనుంచి పోస్తే పొట్టుకు పొట్టు వేరవుతుంది, గింజలకి గింజలు వేరవుతాయి అవ్వవా? సరే, ఈ గిద్యోను గోధుమలు కూడా అలా దొల్లగొట్టడానికి వెళ్ళాడు. వాటిని దొల్లగొట్టుకుంటున్నాడు. ఆ కోసినటువంటి ఆ పనలు తెచ్చుకొని దొల్లగొట్టుకొని వాటిని వేరు చేయాలి. పొట్టుకు పొట్టు వేరు చేయాలి, దుమ్ము ఆ గింజలకి గింజలు వేరు చేయాలి. సరే, చెయ్యాలంటే చాటునుంటే పని అవుతుందండి. తూర్పారబట్టేవాళ్ళు కానీ గింజలు తీసేవాళ్ళు కానీ చాటుకు వెళ్ళి అక్కడ గోడల్లో కూర్చొని చేస్తారు ఈ పని. ఏమన్నా అంత బయట చేసే పని. కానీ ఈ గిద్యోను ఏం చేస్తున్నాడంటే, ఈ మిద్యానులు ఒకవేళ చూస్తే ఈ బస్తాడి గింజలు కూడా తీసుకెళ్ళిపోతారు, వీటిని నేను చాటుని వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇదిగో వీటిని దొల్లగొట్టుకొని నా కుటుంబానికి ఇదిగో నేను కొంచెం ఆహారాన్ని సిద్ధపరచుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. ఒక మాట చెప్పనా, ఇంతకీ అక్కడ అంతమంది శత్రువులు తీసుకెళ్ళిపోతుంటే ఇక్కడ ఈయన గానుగు చాటుని ఏం చేస్తున్నాడు? గానుగు చాటున గోధుమలు దొల్లగొడుతున్నాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి, మిద్యానులు ఇక్కడికి కూడా రావచ్చు కదా. మిద్యానులు ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉంది. మిద్యానీయులు గానుగు చాటుకు కూడా వచ్చి ఆ గోను సంచిని తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడికి వాళ్ళు రారు. కారణం ఏంటో తెలుసా? అది ద్రాక్ష కాలం, ద్రాక్ష పళ్ళు కాసే కాలం కాదు.
గానుగ దగ్గరికి ఎప్పుడు వస్తారంటే ఆ ద్రాక్ష కాయలన్నిటిని కూడా ఆ గానుగలు వేసి తిప్పుతారు. తిప్పగా 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 ఆ ద్రాక్ష కాయలు నలిగి 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 ద్రాక్ష రసం బయటకు వస్తుంది. దానిని తీసే కాలం కాదు కాబట్టి వీళ్ళు ఇక్కడికి రావట్లా. ఈ గిద్యోను ఆలోచన ఏంటంటే, నేను పంట పొలంలోకి వెళ్ళి నా గోధుమలు దొల్లగొట్టుకుంటే, పంట పొలంలోకి వెళ్ళి నా గోధుమలను తూర్పారబడితే ఈ శత్రువు రావచ్చు, నా దగ్గర ఉన్న ఈ ఒక మూట కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అయితే నేను ఒక ఆలోచన కలిగి చేస్తా. అదేంటంటే, గానుగు చాటుకు వెళ్తా, అక్కడ దొల్లగొట్టుకుంటా, అక్కడే నేను తూర్పారబట్టుకుంటా, అక్కడి నుంచి 4 గింజలు నేను ఇంటికి తీసుకెళ్తా అని అనుకుంటున్నాడండి. ఈలోపు జరిగినటువంటి చరిత్ర అని చెప్పనా, అక్కడికి దేవుని దూత దిగొచ్చాడు. చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఈ రోజున నీవు ఎక్కడ సమస్యలు ఉన్నావో, ఎక్కడ అనారోగ్యంలో నలిగిపోతున్నావో, ఎక్కడ బాధల్లో కృంగిపోయి కుమిలిపోతున్నావో, నువ్వు ఒంటరి దాన్ని అనుకోకండి. మీరు ఒంటరి కాదు. గిద్యోను దగ్గరికి దిగి వచ్చిన దేవుని దూతగా దిగొచ్చిన దేవుడు నీ యొద్దకు దిగి వస్తున్నాడు. చెప్పండి, అందరూ ఆమె చెప్పండి. గిద్యోను దగ్గరికి దిగి వచ్చిన దేవుడే. నువ్వు హాస్పిటల్లో ఉన్నావా, నీ యొద్దకు దిగి వస్తాడు. నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావా, గమనించు, పక్కన చెయ్యి చాపు చూడు, దేవుడు తగులుతాడు నీకు. ఆయన నీ పక్కన ఉంటాడు. యోబు అంటాడండి, నీవు నన్ను ప్రక్కనే ఉన్నావయ్యా, నేను గ్రహించలేకపోతున్నా. నువ్వు నా చుట్టూ ఆవరించున్నావయ్యా, నేను గ్రహించలేకపోతున్నా. ఈరోజు దేవుడు నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు. నువ్వు ఒంటరివి కాదు. సమస్యల్లో ఉన్న ఏ ఒక్కరు ఒంటరి కాదు. ఆమె చెప్పండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, సమస్యలు ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం, లేనిపోయిన ఆలోచనలు వస్తున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇక నేను దాటలేనని ఒంటరిగా ఉన్నానని చెప్పి చనిపోవడానికి వెళ్ళిపోతానికి ప్రయత్నిస్తారు. అది అపవాది ఆలోచన, అది అపవాది తలంపు. దేవుడు చనిపోమని అనడు. దేవుడు నిన్ను చంపేవాడు కాడు, నిన్ను లేవనెత్తేవాడు. ఆమె చెప్పండి. గిద్యోను ఒంటరిగా అక్కడుండి గానుగు చాటున కూర్చొని గోధుమ దొల్లగొట్టుకుంటుంటే వచ్చి అంటాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఆమె చెప్పండి. ఈ రోజున మీరెవరు? పరాక్రమం కలిగిన బలాఢ్యులు మీరు. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. మీ పేరేంటి? అది మనసులో పెట్టుకోండి. ప్రతిరోజు కూడా నేను పనికిమాలని కాదు, నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడను. ప్రతిరోజు దేవుని కొరకు నీవు నిలబడే సాధనంగా మార్చబడాలండి. ప్రతిరోజు దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తిగా నీవు మార్చబడాలండి. ప్రతిరోజు దేవునిలో వాక్యానుసారంగా అంటూ కట్టబడిన వ్యక్తిగా నీవు మార్చబడుదువుగాక. ఒక మాట చెప్పనా, గిద్యోను దగ్గరికి దిగి వచ్చి అన్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. అంటే ఈయన అంటాడు, నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అయితే నాకు ఈ కర్మేంటయ్యా? నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అయితే ఈ గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకోవాల్సిన ఈ దుస్థితి ఏంటి నాకు? మా పితరులు చెప్పినవన్నీ ఒట్టి సొల్లు కబుర్లేనా? మా పితరులు చెప్పారే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని, యోర్దాను దాటించాడని, ఆ ఐగుప్తులో అక్కడి నుంచి మమ్మల్ని విడిపించాడని, పాలు తేనెల ప్రపంచ దేశాన్ని నడిపించాడని, ఇదిగో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ ఐగుప్తు సైన్యాన్ని, రథాల్ని ఆ నీటిలో ముంచి చంపాడని, ఇవన్నీ బూటకపు కథలా? అయ్యే నిజమైతే మా పరిస్థితి ఏంటి ఎట్టుంది? అయ్యే నిజమైతే మా జీవితం ఏంటి ఎట్ట సాగుతుంది? అయ్యే నిజమైతే మా కుటుంబం ఏంటి ఎలా నడుస్తుంది అని గిద్యోను తన బాధ అంతా వెళ్ళగక్కుతున్నాడండి. అప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉందును. చెప్పండి, ఆమె చెప్పండి. ఈరోజు నీ గిద్యోను వల్లే మీరు ఒకవేళ ఈ పరిస్థితులు నలుగుతున్నారేమో, ఈ గిద్యోను అంటున్నట్లుగా మీరు ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రతిరోజు అంటున్నారేమో, నా పరిస్థితి ఏంటయ్యా, నా బిడ్డల పరిస్థితి ఏంటయ్యా, నా కుటుంబ పరిస్థితి ఏంటయ్యా, నా చేతి పని పరిస్థితి ఏంటి, ఒకవేళ కృంగిపోతున్నారేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్క క్షణం ఆలకించండి. నేను నీకు తోడై ఉందునంటున్నాడు దేవుడు. ఆయన నీకు తోడై ఉన్నందున ఈ సమస్యలన్నీ మిద్యాను దండులాగా, మిద్యాను సైన్యంలాగా, మిద్యాను శ్రమల్లాగా నీ మీదకి వచ్చాయి, ఆ మిద్యానీలాగా. కానీ దేవుడు నీకు తోడై నువ్వు చేసే కార్యం ఏంటి చెప్పనా? ఒకే మనిషిని హతము చేసినట్లు నీవు ఈ సమస్యలన్నిటిని కూడా హతం చేయబోతున్నావు. ఈ రోజు నుంచి సమస్యలు రావు అని చెప్పట్లా, వచ్చిన సమస్యల్ని నీవు హతం చేయగలిగిన, మిద్యానీని హతం చేయగలిగిన గిద్యోను వలె నీవు మార్చబడదువు గాక. నీ పేరు గిద్యోను. ఆమె చెప్పండి. నీవు పరాక్రమం కలిగిన బలాఢ్యుడవు. ఆమె చెప్పండి. ఈ రోజు ఒక్క మాట మీరు వినండి. నీ పేరు ఒంటరి కాదు, నీ పేరు రోగం కాదు. మనుషులు అయితే పెడతారు పేర్లు, బక్కగుంటే బక్కోడని, పొడుగ్గుంటే పొడుగోడని, తాడి చెట్టుగాడని, లేదా లావుగుంటే లడ్డుగాడని, ఏయో పేర్లు పెడతారు. కానీ నా దేవుడు నిన్ను ఆ పేర్లతో పిలవట్లా,
పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఆమెను చెప్పండి. మీరు ఎప్పుడు కూడా సమస్య ఏదొచ్చినా సరే సమస్యను చూడదు. ఎవరికి లేవండి సమస్యలు? వింటున్న మీకు లేవా సమస్యలు? వాక్యం బోధిస్తున్న నాకు లేవా సమస్యలు? ఉన్నాయి. ఆ సమస్యలు చూస్తే పరలోకం ఎలా వెళ్తామండి మనం? మన గురి ఏదైనా ఉందంటే పరలోకమే. మన గమ్యం ఏదైనా ఉందంటే పరలోకమే. మన గమ్య స్థానం ఏదైనా ఉందంటే పరలోకమే. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే, అందరు చెప్పండి ఆ మాట. ఒక మాట చెప్పనా? ఒక భక్తుడు అటండి తన డైరీలో ప్రతిరోజు రాసుకునేవాడంట. ఆయన ఏమేమి చేస్తున్నాడో, ఏమేమి చెప్పాడో, లేదా ఎవరెవరిని రక్షణకు నడిపించాడో, ఎవరెవరు దేవుని సందుకు వచ్చేవాళ్ళు, ఎవరెవరు రక్షణ పొంది, ఇవన్నీ రాసుకున్నాడంట. రాసుకుంటూ ఒక డైరీ, ప్రతి డైరీలో చివరి పేజీలో రాసేవాడంట, ఇదిగో ఒకవేళ ఎప్పుడైనా నా మరణ దినం అనేది వస్తే, నేను చనిపోయిన పరిస్థితికి వస్తే, చనిపోయిన నన్ను అనొద్దు, పలానా పాస్టర్ గారు చనిపోయాడు, పలానా బిషప్ గారు చనిపోయాడు, పలానా రెవరెండ్ గారు చనిపోయాడు అని అనొద్దు. ఇదిగో ఈయన పేరు అడ్రస్ మార్చబడింది. ఆమె చెప్పండి. ఎప్పటివరకు ఇక్కడ ఉంది పేరు అడ్రస్, కానీ ఇక మీద నుంచి పరలోకమే తన అడ్రస్గా మార్చబడింది. ఇక్కడ ఉన్నంతకాలం ఏమండి కరెంట్ ఆఫీస్ అను, మసీదు రోడ్ అను, పలానా రోడ్ అని చెప్తాం. ఇక్కడ ఉన్నంతకాలం ఈ అడ్రస్. కానీ ఎప్పుడైతే అడ్రస్ మార్చబడి, చనిపోయాడండి, స్వర్గస్థులు అయ్యాడండి, శ్రద్ధాంజలి అండి, ఏదేదో చెప్తుంటాం కదా, కానీ ఒక్క మాట, అడ్రస్ మార్చబడుతుంది. అడ్రస్ మార్చబడి మన గమ్యం ఏదన్నదంటే పరలోకమే. ఆమెను చెప్పండి. ఇక్కడ ఎంతకాలం సంపాదించినా, తిన్నా, కూడగట్టుకున్నా, దాచుకున్నా, పోగు చేసుకున్నా, ఒకళ్ళు సంపాదించిన చూసి ఓరలేకపోయినా, నాకెందుకు దరిద్రం వచ్చిందని చెప్పి ఏడ్చినా, ఏదున్నా ఇక్కడ వరకే. కానీ ఒకే ఒక్క మన మనసులో మెదలాలి, దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆ తోడై ఉన్న దేవుని ద్వారా నీవు మిథ్యానీయుల దండందరినీ ఒక్క మనిషిని హతం చేసినట్లుగా నీవు హతం చేయదువుగాక. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు మన గురి అదే, పరలోకం. అంటాడు కదా పౌలు గారు, ఒక మాట అంటాడండి, నా స్వాస్థ్యం పరలోకం అని. అంటే ఆయన ఒక మాట అంటాడు అక్కడ, ఆయన ఒక మాట అంటే, మనకి ఇక్కడ గవర్నమెంట్ ఇవి ఉంటాయి కదా, అలా నా స్వాస్థ్యం పరలోకమే. ప్రతిరోజు కూడా నా అడ్రస్ పరలోకం. అలా మనం జీవించాలండి. సమస్యలు వచ్చాయి రావనట్లా, కష్టాలు వచ్చాయి రావనట్లా, శరీరం బలహీనతలు వచ్చాయి రావనట్లా. సేవకులకు లేవా బలహీనతలు, సమస్యలు? విశ్వాసం ఇక్కడ కూర్చొని వింటాను, మీకు లేవా సమస్యలు, బలహీనతలు? ఎన్ని వచ్చినా మన గురి మాత్రం పరలోక రాజ్యం. అందరు చెప్పండి ఆమేనని. ఎన్ని వచ్చినా మన గురి ఏంటిది? ఆ పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపరచబడదుము గాక. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలు మనం ఇక్కడ ఎదుర్కొంటున్నామో, ఎన్ని బాధలు ఇక్కడ ఎదుర్కొంటున్నామో, ఎన్ని సమస్యలు ఇక్కడ ఎదుర్కొంటున్నామో, వాటన్నిటికంటే ఘనతను దేవుడు అక్కడ మన కోసం దాచి ఉంచాడు. ఒక మాట చెప్తున్నాను వినండి. ప్రతిరోజు నీవు గిద్యోను వలె నీవు దేవుడు తోడుగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకుని నడిపించబడి. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి త్వరగా. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నిన్నును పంపితిని అని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవిస్తారు. గట్టిగా ఆమెను చెప్పండి. ఎక్కడ సేవిస్తారట? ఐగుప్తులో సేవించవచ్చుగా, ఐగుప్తులో ఆరాధించవచ్చుగా, అక్కడ కుదరదు. లోకమే దేవుని సన్నిధి. నీవు దేవుని సన్నిధిలో దేవుని సేవించే వ్యక్తిగా ఉంటున్నావా? ఒక మాట చెప్పనా, ఆ రోజున ఐగుప్తు నుంచి వేరు చేసి వేరుగా తీసుకెళ్ళి ఆరాధించడానికి దేవుడు ప్రజలను తోడుకుని వెళితే, దేవుడు మమ్మల్ని విడిపించాడు అని సంబరపడ్డారు. దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అని గంతులేశారు. మా ముందు ఎర్ర సముద్రమే పాయలైపోయిందని చెప్పి కేకలేశారు. ఓ సముద్రమా నీవెంత నా దేవుని ముందు అని పలికారు. కానీ కొంచెం ముందుకు వెళ్ళేసరికి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉందో చెప్పనా? ప్రతిరోజు ప్రతి క్షణం తిరుగుబాటు స్వభావం. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను.
మోషేతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నందున నిన్ను పంపాను నేనే అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. అక్కడి నుంచి నీవు నా ప్రజలను తోడుకొని వెళ్తావు, ఫలానా పర్వతం దగ్గరికి వెళ్ళాక వాళ్ళను సేవిస్తారు. ఇన్ని నమూనాలు చెప్పాడు. అప్పుడు ఈ మోషే గారు దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? మిద్యాను దేశంలోనే ఉన్నాడు. ఈ విందాడు మనం చదివిన మిద్యానీలు ఉన్న చరిత్ర ఆ దేశంలోనే ఉన్నాడు. ఆ మిద్యాను దేశంలో చక్కగా గొర్రెలు మేపుకుంటున్నాడు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మామగారు ఉన్నాడు, చక్కగా కుటుంబంతో సాగుతున్నాడు. అంత హాయిగా గడిచిపోతుంది. 40 సంవత్సరాల పాటు ఏ చీకు లేకోకుండా గొర్రెలే నా ప్రపంచం, ఈ కొండలే నా జీవితం, ప్రతిరోజు వీళ్ళు మేపుకోవడమే నాకు ఆనందం అన్నట్టుగా జీవిస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుడు పిలిచి మండుతున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, మోషే, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచి ఎదరకు రమ్మంటున్నాడు. ఒకసారి ఇదే మాట మళ్ళీ అన్నాడు అనుకోండి, గబగబా వేసుకున్న చెప్పులు ఇడిచేసి లోపలికి వచ్చేస్తాం. ఆయన మాట్లాడింది వాస్తవంగా వేసుకున్న చెప్పులని కాదు, ఇంతవరకు లోకం అనే చెప్పులు, పాపం అనే చెప్పులు, అపవిత్రత అనే చెప్పులు, కాముకత్వం అనే చెప్పులు, అయిష్టమైన చూపు, అయిష్టమైన మాట అనే చెప్పులు, అయిష్టమైన ఆలోచన అని చెప్పి వీటన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేవుడి సన్నిధికి రావాలి. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. తోడై ఉన్న దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్క చోట, నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్క స్థలంలో నీవు దేవుని చేత పంపబడ్డావని వాళ్ళు గ్రహిస్తారు. ఆమెను చెప్పండి. ఈరోజు ప్రతిరోజు నేను కోరుకునేది ఏంటి చెప్పనా? మన సంఘంలో నుంచి సేవ చేసేవాళ్ళు లేవాలి. చెప్పండి, ఆమెను చెప్పండి. మన సంఘ విశ్వాసంలో నుంచి సేవ కొరకు ప్రతిష్ఠించుకునే వాళ్ళు లేపబడాలి. ఆమెను చెప్పండి. దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళు ఉండాలండి. దేవుని కొరకు వైరాగ్యం కలిగిన వాళ్ళు ఉండాలండి. దేవుని కొరకు కష్టపడేవాళ్ళుగా ఉండాలండి. ఈరోజు మేము ఇక్కడికి వచ్చామంటే, ఈ స్థాయిలో దేవుడు నిలబెట్టాడంటే మేమేదో గనులమని కాదు. బాత్రూమ్ కడిగిన దగ్గర నుంచి వచ్చాం. కుడి చేయి అనక ఎడమ చేయి అనక దేవుడి సందులో చేసిన ప్రతి పనిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు పరిచయం ఇచ్చాడు. ఇది ఊరికి వచ్చేది కాదు. ఘనతలు కలిగితే సేవ కాదు. సేవ అంటే ఘనత కాదు. సేవ అంటే గౌరవం కాదు. సేవ అంటే చావు. ఒక్కసారి సేవకుడు బలిపేట మీద పెట్టబడ్డ తర్వాత అది బూడిదైపోయేంత వరకు కాలాల్సిందే. అది బూడిదైపోయేంత వరకు కాలాల్సిందే. ఒక మాట చెప్పనా? ఈ రోజున దేవుని అసలు వింటున్న మాట ఒకటి, గిద్యోనుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటానని. తోడై ఉన్నాడు కాబట్టి ఒక్క మనిషిని హతం చేసినట్లు మిద్యానీలను హతం చేసే శక్తి గిద్యోనికి దేవుడు ఇచ్చాడు. ఆ మిద్యానీలు ఎవరు వింటున్నాం? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దోషులైనందున, దేవుని దృష్టికి దోషులైనందున ఆయనే మిద్యానీల చేతికి అప్పగించాడు 7 సంవత్సరాలు. ఆ మిద్యానీయుడు ఏం చేశాడు తెలుసా? కడుపు మీద కొడుతున్నాడు, తినడానికి తిండి లేకుండా చేస్తున్నాడు, రెక్కల ముక్కలు చేసుకొని ఒళ్ళంతా చెమట పట్టి ఒళ్ళంతా నీరసమయ్యేదాకా కష్టపడి 4 గింజలు వస్తే తిందామనుకునే లోపు శత్రువు వచ్చి ఇది నాది అని పట్టుకుపోతున్నాడండి. కష్టాజితం నిలబడనివ్వకుండా చేసేవాడు మిద్యానీయుడు. కష్టాజితాన్ని పాడు చేసేవాడు మిద్యానీయుడు. ఆరోగ్యం పాడు చేసేవాడు మిద్యానీయుడు. కుటుంబంలో సమస్యలు కలుగు చేసేవాడు మిద్యానీయుడు. ఈరోజు ఆ మిద్యానీయుడు నీ ఎదుట ఉండకుండా నీవు హతము చేసే శక్తి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రెండవది, మోషేతో అంటాడు, నేను నీకు తోడై ఉంటా. నిన్ను పంపింది నేనని, నిన్ను పంపించింది నేనని అక్కడ వాళ్ళు తెలుసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఇదిగో ఈ ప్రజలందరినీ కూడా నీవు పాలు తేలు ప్రవహించే దేశం నడిపించబోతున్నావు. ఒకసారి చదవండి అన్నమాట 3:12. ఆయన అంటున్నాడు ఆ మాట, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితినని అనుటకును ఇదే నీకు సూచన. నీవు అనేకమైన ప్రజలను ఎక్కడికి? ఐగుప్తులో నుండా? ఐగుప్తులో నుండి నీవు ప్రజలను తోడుకొని వచ్చిన తరువాత ఈ పర్వతమే దేవుని సేవ. అంటే మొదటిది విడుదల కలగాలి లోకంలో నుంచి. ఆ కలిగేది ఎలా కలుగుతుందో తెలుసా? నీ కోసం ఒక నాయకుడు ఉండాలి, నీ కుటుంబానికి ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు ఎవరో తెలుసా? దేవుని చేత ఏర్పాటు చేయబడిన నీ సేవకుడు. ఆ
ఆ సేవకుడు ప్రతిరోజు నిన్ను నడిపిస్తున్న నడిపింపులో లోకం అనే ఆలోచనకి నీలో ఉండకుండా తుడిచివేయబడాలి. పాపం అనే ఆలోచన ఉండకుండా దాన్ని తొలగించబడాలి. అప్పుడు నీ సేవకుని ఆలోచన చొప్పున నీవు దేవుని ఆలోచన చొప్పున నడిపించబడితే ఆ నడిపించబడే నడిపింపులో ఏమవుతుందో తెలుసా? చదవండి ఒకసారి, పూర్తి చేయని ఆ మాటని. ఐగుప్తులో నుండి ఐగుప్తులో ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో ఆరాధించారు అని రాస్తుందా? ఇంకొక మాట చెప్పనా? ఐగుప్తులో ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. పెడతానని చెప్పి తింటున్నారు, డబ్బులు ఇస్తున్నాను చెప్పి తీసుకుంటున్నారు, పని ఉన్నని చెప్పి చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. మిక్కిలి హీన దశకు వచ్చిన తరువాత ఇశ్రాయేలులు దేవునికి మొర్ర పెట్టడం మొదలు పెట్టారని రాస్తుందండి. అంటే హీన దశ వచ్చిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు, కష్టాలు వచ్చిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు, సమస్యలు వచ్చిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు, ఆటంకాలు వచ్చిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు, అప్పులు పెరిగిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు. ఒక మాట చెప్పనా? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోకి రాగానే దేవుడి సన్నిధిలో ప్రార్థించి మొర్రబెట్టి ఉండొచ్చుగా. 430 సంవత్సరాలు అవుతున్నప్పుడు మొర్రబెట్టారు వాళ్ళు. అప్పటి వరకు ఏంటి? హాయిగానే ఉంది, కాపురం చేసుకుంటున్నారు, పిల్లలకి అంటున్నారు, చక్కగా ఏదో వాళ్ళు పెట్టిన ఆహారం తింటున్నారు, పని ఉంటే చేస్తున్నారు. ఇక అంతే, ఎంతసేపు పని చేసాం, కష్టపడ్డాం, వాళ్ళు పెట్టింది తిన్నాం, పడుకున్నాం అనుకుంటూ సాగారండి. వాళ్ళు ఎప్పుడు మొర్రబెట్టారు? మిక్కిలి హీన దశకు వచ్చిన తరువాత దేవుడికి మొర్ర పెడితే ఆ మొర్ర దేవుడు విని దిగొచ్చాడు. మోషే దగ్గర దిగొచ్చి, మోషే ఇక చాలు, ఈ 40 సంవత్సరాలు నీ అరణ్యం, నీకు ఇంకా మిగిలిన పని ఉంది, పద, శక్తికి మించిన ప్రయాణం ఉంది, పద అని మోషే తీసుకుని వచ్చాడండి. ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుని చేత మోషే ద్వారా అక్కడికి పంపించిన తర్వాత పంపబడిన వాని ద్వారా అద్భుతాలు దేవుడు చేశాడు. చెప్పండి, ఆమె చెప్పండి. మోషేకి వెండి ఇవ్వలా, మోషేకి బండి ఇవ్వలా, మోషేకి ఏదన్నా ఇదిగో నీకు ఇంత అరణ్యంలో ఇదిగో ఇంత రాసిచ్చేస్తాను, పొలం ఎకరాలు రాసిస్తాను అనలా. ఏమి ఇవ్వలేదండి సేవకుడికి. నేను వెళ్ళమన్నాను అన్నాడు, అంతే, పంపించేశాడు. వెంటనే వెళ్ళాడు, ఒకే ఒకటి ఇచ్చాడు చేతిలో. ఏమిచ్చాడు? అందరు చెప్పండి. మోషే చేతిలో ఏముండేది? మోషే చేతిలో ఏముందండి? ఇనపదండమా? మోషే చేతిలో ఎప్పుడు ఒకటి పట్టుకొని తిరిగేవాడు. అందరూ తెలుసా అది? మరి మీ చేతిలో ఉందా? మేము ఇంకా ముసలోళ్ళం లేదు కదండి కర్ర పట్టుకోవడానికి అని అనుకుంటున్నారా? మోషే గారు అంటే 80 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి కొంచెం ముసలోడు అయిపోయాడు ఉంటాడులేండి, అందుకే కర్ర వచ్చింది. మేము కుర్రోళ్ళం, మా కర్రతో పని ఏంటి అని అనుకుంటున్నారు కదా. మనం ఏ వయస్సులో ఉన్నా ఇది శారీరకమైన కర్ర కాదు, నీకు ఆత్మ సంబంధమైన ప్రార్థన కర్ర నీవు కలిగి ఉందో గాక. ప్రతిరోజు నీ కుటుంబంలో నీవు ప్రార్థన కర్రని కలిగి ఉండాలి. ఆ కర్రను అక్కడ పడేస్తే ఏమైంది చెప్పండి? పాము అయింది. అమ్మో పాము అని భయపడి పారిపోయాడా? ఎక్కడ ఒక నిలబడి మళ్ళీ దేవుడు అంటే తను తోక పట్టుకో, అయ్యా నేను ఎప్పుడు పాము తోక పట్టుకోలేదయ్యా అని అన్నాడా? అసలు పాము అంటే పట్టుకోవడం అంటేనే నాకు చిరాకయ్యా అని అన్నాడా? దేవుడు చెప్పిన మాట చేశాడంతే, పట్టుకోగానే ఏమైంది? మళ్ళా కర్ర అయింది. అదే అద్భుతం ఫరో దగ్గరికి వెళ్ళి చేయమన్నాడు, అయ్యా ఒకప్పుడు అక్కడి నుంచి పారిపోయి వచ్చాను అయ్యా, నా వల్ల కాదు, అక్కడి నుంచి పారిపోయి వచ్చాను, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను అని అంటున్నా సరే దేవుడు అన్నాడు, ఏదో రకంగా బలవంతానైనా ఒప్పించి పంపించాడండి. అక్కడికి వెళ్ళి ఆ కర్ర పడేస్తే పాము అయితే అక్కడున్న శకునగాండ్రు మంత్రగాళ్ళు గాడి విద్య కలిగిన వాళ్ళు కూడా వచ్చి మేము కూడా చేస్తామయ్యా ఈ వింత అన్నట్టు చేశారు. చేస్తే జరిగిందని చెప్పనా? మోషే కర్ర పాముగా మార్చబడిన ఆ పాము మిగిలిన పాములన్నిటినీ, చెప్పండి ఆ మాట, ఎందుకని? ఈ కర్ర శక్తివంతమైన ప్రార్థన కలిగిన కర్ర. నీవు ప్రార్థన కలిగిన కర్ర నీ దగ్గర ఉంటే ఎంతమంది వచ్చి నీ మీద రాళ్ళు వేయాలని చూసినా, ఎంతమంది వచ్చి నిన్ను బాధించాలని చూసినా, ఎంతమంది వచ్చి నిన్ను కలవర పెట్టాలని చూసినా, ఎంతమంది వచ్చి నిన్ను కంగారు పెట్టాలని చూసినా ఏమాత్రం భయపడక్కర్లా. వాళ్ళందరినీ కంటే నీది పై చేయగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజున మోషే ద్వారా అద్భుతాలు చేశాడు తోడే ఉండడం వలన, గిద్యోను ద్వారా అద్భుతం చేశాడు తోడే ఉండడం వలన. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేయనా? మోషే గురించి గిద్యోను చాలా విషయాలు కానీ అన్నీ చెప్పట్లేదు, కొన్ని మీకు టూకీగా జ్ఞాపకం చేస్తున్నా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదవండి ఒకసారి. నీవు బ్రతుకు దినములన్నిట, ఆమెను చెప్పుకోండి ఒకసారి.
ఆ మాట ఇప్పుడు అందరూ చదవండి, ఒకసారి నోటితో అందరూ తెరిచి చదవండి. తీయలేదు ఇంకా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం అందరు చదవండి అమ్మా. అదే మాట గట్టిగా చదవండి అందరూ. చదివిన వాళ్ళందరూ అక్కడ చేపెట్టి ఆమెను చెప్పుకోండి. దేవుడు ఎవరితో మాట్లాడాడు ఇప్పుడు? మీతో మాట్లాడాడండి అని మీరు నన్ను అంటారేమో. ఎవరైతే మీరు చదివారో వారితో దేవుడు మాట్లాడాడు. ఆమెను చెప్పండి. ఆ మాట మీకు అర్థమైందా? ఒకసారి ఇప్పుడు చదివి మళ్ళీ చూసి చదివి చేయబెట్టి ఆమెను చెప్పండి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిట అంటే మనం ఎంతకాలం జీవిస్తాం మనకు తెలుసా? చెప్పరేంటండి? నేను 120 సంవత్సరాల వరకు బతుకుతానని బాండ్ రాశాను అని రాయగలమా? నేను 250 సంవత్సరాలు బ్రతుకుతాను అని బాండ్ రాయగలమా? ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. కానీ దేవుడు ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు దినములన్నిట నీ ఎదుట నిలవలేడు. ఆమె చెప్పండి. ఏ మనుషుడు అంటే మనుషుల గురించి కాదు, ఏ సమస్య ఇక నీ ఎదుట నిలబడదు. అందరు చెప్పరే ఆమెనని? ఏమండి అందరూ ఏం చెప్తారండి? ఓపిక లేదు, సమస్య ఉంటే ఉందలే, దాన్ని ఉండనివ్వండి, అట్లాగే కొద్ది రోజులు ఉండనివ్వండి, కొద్ది రోజులు మాతో పాటు కాలక్షేపం చేస్తాను అనుకుంటున్నారా? సమస్యను అలా ఉంచుతారా? తరిమి కొడతారా? అది కూడా నీరసంగా చెప్తున్నారు. పొద్దున్న టిఫిన్ చేసి రాలేదా? మధ్యాహ్నం వంట చేసి వచ్చారా? అది కూడా చేసి రాలేదా? ఏం బాధపడకండి, దేవుడు మీకు సమృద్ధిని ఇస్తాడు. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుటి నిలబడంటే ఈ రోజు నుంచి ఏ సమస్య నీ ఎదుటి నిలబడదు. ఇప్పుడేం చెప్పండి, ఆమె చెప్పండి. నీ సమస్య నీ ఎదుట నిలబడదు, ఆమె చెప్పండి. ఏ శత్రువు నీ ఎదుట నిలబడడు, ఆమె చెప్పండి. ఏ రోగం నీ ఎదుట నిలబడదు, ఆమె చెప్పండి. ఏ అప్పులు నీ ఎదుట నిలబడదు, ఆమె చెప్పండి. నీ బ్రతుకు దినములన్నిట నీవు జీవించినంత కాలం ఏ సమస్య నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఇప్పుడు ఒక మాట అంటాడు చూడండి, నేను మోషేకు తోడై ఉండినట్లు యెహోషువతో అంటున్నాడు. మీరు అనుకుంటున్నారు కదా, కానీ నేనంటాను మనతో అంటున్నాడండి. ఆమె చెప్పండి. మోషేకు తోడే ఉన్న దేవుడు, యెహోషువకు తోడే ఉన్న దేవుడు, యోసేపుకు తోడే ఉన్న దేవుడు ఈ రోజున నీకు నాకు ఆయన తోడై ఉండి నడిపించబోతున్నాడు. నేను నీకు తోడుగా ఉందును, ఆమె చెప్పండి. నేను నీకు తోడుగా ఉందును, ఆమె చెప్పండి. తోడై ఉన్న దేవుడు మిద్యానులను ఒక్క మనిషిని హతం చేసినట్టు నువ్వు హతం చేసేట్లు చేయబోతున్నాడు. తోడై ఉన్న దేవుడు ప్రార్థన అనే కర్రతో ఐగుప్తు దేశాన్ని గడగడలాడించేట్లుగా నేను చేయబోతున్నాడు. తోడై ఉన్న దేవుడు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవకుండా నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. 6వ వచనం కూడా చదవండి. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. దేవుడు నీకు ఏదేది ఇస్తానని ఈ పూట వాగ్దానం చేస్తున్నాడో ఇది నా మాట అయితే మీరు నమ్మక్కర్లా. ఈ పూట దేవుడు మనకి ఏదైతే ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడో ఖచ్చితంగా అది దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు మీకు అది పొందుకునేట్లుగా చేయబోతున్నాడు. మీరు విశ్వసించి బయటికి వెళ్ళండి. విశ్వసించి ప్రతిరోజు ఈ మాటల మీద మీరు చేతులు ప్రార్థన చేసుకోండి. అద్భుతాలు మీ కుటుంబాల్లో జరుగును గాక, ఆశ్చర్యకార్యాలు మీ కుటుంబాల్లో జరుగును గాక. ఇంకొక విషయం ఉంది కానీ యెషయా గురించి అది చెప్పలే, కానీ ఒక్క మాట చదివించిన ప్రార్థన చేస్తాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. ఆ ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేమందున్న సంఘము వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారిని గూర్చిన సమాచారము విని యెరూషలేములోనున్న సంఘపు వారు బర్నబాను. ఎవరు వారు? వారిని గురించిన సమాచారం ఏంటి? ఇప్పటి వరకు కొన్ని విషయాలు విన్నా, 3 విషయాలు. ఒకటి, మూలవాక్యంలో దేవుడు నీకు తోడై ఉంటాను అని సెలవిస్తూ వచ్చాడు. అయితే
తోడై ఉంటాన్న దేవుడు ఈ రోజు నుంచి నీ ఎదుట ఏ మిథ్యానీయుడు నిలబడకుండా ఒక్క మనిషిని హతం చేసినట్లుగా నీవు వాడిని హతం చేసేట్లుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. రెండవది, మోషేతో అంటున్నాడు, నేను నిన్ను పంపానని వాళ్ళు తెలుసుకుంటారు. నీ చేతిలో ఉన్న కర్ర ద్వారా నీవు అద్భుతాలు చేస్తావు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తావు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపేస్తావు. ఈరోజు దేవుడు నీకు తోడై ఉంటే, నిన్ను ఐగుప్తు అనే లోకం నుంచి విడిపించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపిస్తున్నాడు. ఈ నడిపించే ఈ రెండు ప్రక్రియల మధ్యలో నీవు ప్రతిరోజు ప్రార్థనని కర్రబట్టుకొని ప్రతి సమస్యను జయించే వ్యక్తిగా నువ్వు మార్చబడదువు గాక. మూడోది, యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకి తోడై ఉన్నట్లు తోడై ఉంటా. అయితే నీ బ్రతుకు అన్నీయును ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడు. ఆమె చెప్పండి. నీవు ఎలా ఉండదు తెలుసా? ఆయన నిన్ను విడవని అంటున్నాడు, ఎడబాయని అంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండి ఏదేదైతే దేవుడు మనకి ఇస్తాడని వాగ్దానం చేశాడో ప్రతి దాని స్వాస్థ్యమును దేవుడు నీకు పంచి పెట్టబోతున్నాడు. చివరిగా వినే ఒక మాట ఏంటి చెప్పనా? వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘము వారు విని బర్నబాను అక్కడికి పంపించారు, అంతియొకయకు. ఎందుకు పంపించారు అంతియొకయకు? అసలు వీళ్ళందరూ ఎవరు? ఈ బర్నబా ఎవరు? పైన కొంచెం మనం చూస్తే స్టెఫెను కనబడతాడు, పైన మనం చూస్తే కొంతమంది పెద్దలు కనబడతారు. ఈ కొంచెం అధ్యాయంలో కొంచెం ముందు మనం చదివితే ఈ స్టెఫెను కొంతమందిని ఒక్కసారి మీకు మాట చదివిస్తాను చూడండి. కొంచెం పేజీ తిప్పండి. 11వ అధ్యాయానికి ముందు కొంచెం పేజీ తిప్పితే అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఆరో అధ్యాయంలోకి రండి ఒకసారి. అపొస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఒక్కసారి 6వ వచనం కూడా చదవండి. 6:6 వారిని ఒక్కసారి వినండి జాగ్రత్తగా. ఈ వారు ఎవరో మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తే కింద, వారిని ఎవరి ఎదుట నిలబెట్టి, అపోస్తులుల ఎదుట నిలవబెట్టి, అపోస్తులుల ఎదుట నిలవబెట్టి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. వారు ఎవరో ఇప్పుడు చదవండి 7వ వచనాన్ని. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇప్పుడు ఈ మాట మీరు అందరూ వినాలి. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై, దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మీరు దేంతో నింపబడాలో తెలుసా? కృపతో బలముతో నిండిన వారిగా మీరు మార్చబడుదురుగాక. ఈ స్టెఫెను ఎవరు? సేవకుడు కాదు. ఈ స్టెఫెను ఎవరు? మిషనరీ కాదు. ఈ స్టెఫెను ఎవరు? ఒక సంఘ పెద్ద కాదు. అక్కడ మనం చదివిన బర్నబా, వీళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? దేవుని చేత పంపబడిన పరిచారకులు. పరిచారకులే అంత రోషం కలిగి సేవ చేస్తుంటే ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? స్టెఫెను దేవుని కోసం ప్రాణం పెట్టాడు. ఒక మాట చెప్పనా? వారు వాక్యము ప్రబలిందంటే అక్కడ ఒకసారి 7వ వచనం చదవండి. ఆమె చెప్పండి ఒకసారి. దేవుని వాక్యం ఏమవ్వాలి? ప్రబలి అంటే విస్తరించి, అనేక చోట్ల పంపబడి, అనేక చోట్ల ప్రకటించబడి, దేవుని వాక్యం ప్రబలమై ఏం జరిగిందంట? శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా. శిష్యుల సంఖ్య, విశ్వాసాల సంఖ్య కాదు అనేది. విశ్వాసాల సంఖ్య గురించి కాదు నేను మాట్లాడేది. నా ఆశలని చెప్పనా? ఈరోజు నీ వాక్యం వింటున్న మీరందరూ కూడా యేసయ్య శిష్యులుగా మార్చబడుదురుగాక. శిష్యుల సంఖ్య పెరగాలండి. దేవుని వాక్యం ప్రబలం అవ్వాలి. వాక్యం ఎంత ప్రబలితే, వాక్యం ఎంతగా ప్రజల్లోకి వెళితే వాళ్ళలో ఒక మార్పు కలగాలి. అక్కడ వాక్యం ప్రబలించబడింది, ప్రబలమైంది, శిష్యుల సంఖ్య పెరిగింది. వారిలో ఒక్కొక్కరు వచ్చారు. అయ్యా, మేము దేవుని కోసం ఏ పనైనా చేస్తాం, మేము దేవుని కోసం నిలబడతాం, శ్రమలా పడతాం, కష్టాలా ఎదుర్కొంటాం, అవమానాలా సహిస్తాం, కొడతారా కొట్టనివ్వండి, చంపుతారా ప్రాణాలు పోయినా పర్వాలా, నా దేవుని కోసం నేను నిలబడతాం. నిలబడ్డారండి వీళ్ళు. అపోస్తలులు వారి మీద చేతులుంచి పంపించారు వాక్యాన్ని ప్రకటించడానికి, వాక్య సువార్తను ప్రకటించడానికి.
వాళ్ళు వెళ్ళి ప్రకటిస్తే జరిగిందని చెప్పనా, ఆనాడు ఈ సువార్తను ప్రకటిస్తున్న స్టెఫనును అక్కడున్న వాళ్ళందరూ కూడా విని పళ్ళు నూరి రాళ్ళు తీసుకుని ఒక్కొక్కడు రాయి పెట్టి కొడుతున్నారు. ఆ రాళ్ళు విసురుతుంటే స్టెఫను రాయి దెబ్బ తింటున్నాడండి. రాళ్ళుతో దెబ్బలు తింటున్నా అంటాడు, ప్రభువా వీళ్ళు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించండి అని అంటాడున్నాడండి. చనిపోతున్న సమయంలో కన్నులు పైకెత్తి చూశాడండి, మోకాళ్ళ మీద ఉండి. ఆకాశం తెరవబడింది. ఆ తెరవబడిన ఆకాశంలో జరిగిందని చెప్పనా, పరలోకాన్ని కళ్ళతో చూస్తున్నాడు. ఈ రోజున ఏ రోజైనా మోకాళ్ళ మీద ఉండి పరలోకం చూసాం మనం? మోకాళ్ళ మీద ఉండి ఏ రోజైనా మోకాళ్ళ ప్రార్థనలో కనీసం దర్శనంలోనైనా పరలోకాన్ని చూడగలిగారా? ఈ రోజు నుంచి మీలో ఒక మార్పు కలగాలండి. దేవుడు నీకు తోడై ఉంటే ఈ కార్యాలు చేసేటప్పుడు ఇప్పటివరకు విన్నాం, కానీ అదే దేవుడు నీకు తోడై ఉంటే నిన్ను బట్టి అనేకులు దేవుని సన్నిధికి నడిపించబడాలి. చెప్పండి ఆమెన్ చెప్పండి. నిన్ను బట్టి అనేకులు దేవుని తట్టు తిరగాలి. ఆమెన్ చెప్పండి. ఆ విధంగా నీవు ప్రబలాలండి. వాక్యం వింటున్నాం వెళ్ళిపోతున్నాం కాదు. ఈరోజు బాగా ఉందండి వాక్యం మార్కులు వేయడం కాదు. ఫలానా రోజు వాక్యం బాగోలేదండి ఇవాళ పర్వాలా అని అనుకోవడం కాదు. ఏ వాక్యం వచ్చినా ఆ వాక్యం దేవుడు నా కొరకే మాట్లాడాడు, ఆ వాక్యం దేవుడు నన్ను సరి చేయడానికి మాట్లాడాడు, ఆ వాక్యం దేవుడు నన్ను నిలబెట్టడానికి మాట్లాడాడు అనే వాక్యానికి అప్పగించుకుంటున్నామా? వారు బర్నబాని పంపించారంటే అంతియొకయకు. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘంలో ఉన్న వారు విన్నారు. వింటున్న బర్నబాను, స్టెఫన్ చనిపోయాడా? అయితే ఇప్పుడు బర్నబాని పంపిస్తాం. ఫలానా చోట వ్యక్తి చనిపోయాడా? ఇంకొక వ్యక్తిని పంపిస్తాం. ఇలాగేనంటే ఒక చోట ఒక తల్లికి 7 పిల్లలు అంటండి. 7 పిల్లల్లో కొడుకులు ఆమె దగ్గర ఉంటుండగా ఒక చోట వచ్చిన మిషనరీ వాక్యం చెప్తానంట, ఫలానా చోటకి ఫలానా ప్రాంతానికి సేవ చేయడానికి మిషనరీలుగా మారి వెళ్ళడానికి మీలో ఎవరైనా మీ పిల్లల్ని పంపిస్తారా అని అడిగారంట. ఎవరికి వాళ్ళు ముందు మేము పంపిస్తాం మా పిల్లలకి అంతకుమించి భాగ్యం ఏముందండి అని చేతులు ఎత్తారంటండి. చేతులు ఎత్తిన తర్వాత చెప్పాడంట, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న వారిని ఎవరిని బ్రతకనివ్వరు, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న వారిని ఎవరిని ప్రాణాలతో ఉంచినవారు. ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలో తెలుసా? నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. వాళ్ళ నరుని వాసన తగిలితే చాలు వెంటనే వాళ్ళని చంపేసి ఆ మాంసాన్ని కోసుకొని పచ్చిదే తినేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనగానే మేము పంపిస్తాం అన్నవాళ్ళు కూడా మేము పంపించు అని కేకలేడు మొదలుపెట్టారు. ఈలోపు ఒక తల్లి చేతులు ఎత్తిందంట, అయ్యా నా కుమారుని పంపిస్తా. ఆ మాట విన్న వారు అందరూ కూడా ఇదేంటి, 7 కొడుకులు ఉన్నారు కదా పంపిస్తుందిలే అని అనుకున్నారంట. ఒకడు వెళ్ళాడు సువార్త చెప్పడానికి వెళ్తే వాళ్ళు చంపుకు తినేశారు. తర్వాత ఆ వార్త తెలిసింది, అమ్మా నీ కుమారుడు చనిపోయాడు, ఇక నీ కుమారుడు అక్కడ లేడు, కనీసం ఆనవాళ్ళు కూడా లేదమ్మా, మాంసాన్ని వాళ్ళు తినేశారు. వెంటనే నా 2వ కొడుకుని పంపిస్తానయ్యా. 2వ కొడుకు వెళ్ళాడు. అలా 7 కొడుకులు వెళ్ళి 7 అక్కడ చనిపోయారండి స్వార్థ కోసం వెళ్ళి. ఆ 7 చనిపోయిన తర్వాత ఆ తల్లి మరలా ఆ సేవకుడు అడుగుతుంటే ఇంకెవరైనా ఉన్నారా దేవుని కోసం చనిపోవడానికి సిద్ధపడిన వాళ్ళు అని అడిగితే మళ్ళీ ఆ తల్లి చేయెత్తిందంట, అమ్మ ఇంక నీ కొడుకులు లేరు కదా, నా కొడుకులు లేకపోతే ఏమైందయ్యా, నేనే వెళ్తాను, నేనే వెళ్ళి సువార్త ప్రకటిస్తా, నా కొడుకులు ఎక్కడ చనిపోయారో అదే స్థలంలో నేను కూడా దేవుని కోసం చనిపోతానయ్యా అని ఆ తల్లి తీర్మానం చేసుకుందంటండి. ఇక్కడ స్టెఫను చనిపోయాడు, రాళ్లతో కొట్టబడి. పరలోకం తెరవబడింది, దేవుని సింహాసనం చూస్తున్నాడు. కుమారుడైన యేసు ఆ స్టెఫను కోసం లేచి నిలబడడం చూసి, ఇదిగో పరలోకం తెరవబడుటయు సింహాసనం దగ్గర కుమారుడైన యేసు నిలబడ్డ నేను చూస్తున్నానంటే ఇంకా వాళ్ళు వెర్రి కోపంతో రాళ్ళు పట్టుకుని కొడుతుంటే కణతల దగ్గర తగిలి, కళ్ళలో తగిలి, మొహం మీద తగిలి రక్తం కారిపోతుందండి. అక్కడే ప్రాణం విడిచేశాడు. ఈరోజు చెప్తున్న మాట ఏంటి చెప్పనా, దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు, దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు? నేను దేవుని కోసం ఒక్క రోజైనా సువార్త ప్రకటించాను, ఒక్కరికైనా సువార్త ప్రకటించాను, ఒక్క చోటైనా దేవుని కోసం నిలబడ్డాను. అవమానం వచ్చినా, శ్రమ వచ్చినా, నిందొచ్చినా, ఎంతసేపు దేవుని కోసం మనం వచ్చే దేనికో చెప్పనా, అవసరతలు తీర్చబడాలి, ఆటంకాలు తొలగించబడాలి, సమస్యలు పరిష్కరించడం దీనికోసమేనా?
దీనికోసం అయితే దేవుని దగ్గరికి కూడా మనం రావక్కర్లేదండి. లోకంలో ఏ పని చేసుకుని మన జీవితం గడిచిపోద్ది. దేవుని కోసం బ్రతికే నీవు ఆయన నీకు తోడై ఉన్నాడని గ్రహిస్తే అక్కడ చావు ఉందని తెలిసినా సరే దేవుని సువార్త కోసం వెళ్ళగలిగే వారికి మనం మార్చబడదాము కాక. ఒక మాట చెప్పి ముగించేస్తానండి. ఈ బర్నబా యెరూషలేము వారిని గురించిన సమాచారం విని, వారిని గురించిన సమాచారాన్ని గ్రహించి, యెరూషలేములో ఉన్న సంఘం అంతా కూడా స్టెఫన్ చనిపోయాడా, ఇంకొకటి పంపిస్తాం, బర్నబాని పంపిస్తామన్నారు. వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించారు. కొంచెం ఆ 26 వచనం ఒక మాట చదవండి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి ఏం చేశారంటండి? వాక్యాన్ని బోధించారండి. వాళ్ళ పని అది. ప్రతిరోజు వాళ్ళు వినకపోయినా, నిద్రపోయినా, వాళ్ళు ఒకవేళ ఆవలించినా, వాళ్ళు ఒకవేళ నీరసం వచ్చి కాళ్ళు చాపుకున్నా, ఒకవేళ ఒళ్ళు నొప్పులు వచ్చి వెనక్కి వంగినా, ఎలా ఉన్నా సరే వాక్యాన్ని వాళ్ళు బోధించారు. ఆ వాక్యాన్ని బోధించడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు చదవండి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు అనబడిన వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఆమెన్ చెప్పండి. క్రైస్తవులని పేరు ఎక్కడ వచ్చిందో తెలుసా? అంతియొకయలో ఒకరు చనిపోయిన తరువాత ఇంకొకరు వెళ్ళి సేవ ప్రారంభించిన తర్వాత 1 సంవత్సరం పాటు అక్కడున్న ప్రజలకు సువార్తను ప్రకటించగా అక్కడున్న వాళ్ళు అన్నారు, వీళ్ళు క్రైస్తవులు అని పేరు వచ్చిందండి. ఈ రోజున క్రైస్తవులు అంటే మతం కాదు. క్రైస్తవులు అంటే ఇదేదో దిగడం కూర్చోవడం కాదు. క్రైస్తవులు అంటే దింపడం కాదు. దిగిపోయాడండి మతంలో దింపేశాడండి కాదు. క్రైస్తవం అంటే మార్గం. క్రైస్తవం అంటే దేవుడిని ఆయన నమ్ముకొని ఆయనతో కూడా జీవించాలనే తపన కలిగి ఉండటం. ఆ క్రైస్తవ అనే పేరు ఎక్కడ వచ్చిందో తెలుసా? అంతియొకయలో సంవత్సరం పాటు వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించగా విస్తరింపచేయగా అక్కడున్న వాళ్ళందరూ వీళ్ళు శిష్యులు కాదండి, క్రైస్తవులు. ఈ రోజున నీవు నేను క్రైస్తవుడు అంటే అదేదో మతం అనుకుంటున్నాం. క్రైస్తవం అంటే అదొక కులం అనుకుంటున్నాం. అసలు క్రైస్తవంలో కులం లేదు, క్రైస్తవ్యంలో మతం లేదు. ఇక్కడ రాసిన మాట, వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తుండగా సంవత్సరం పాటు ప్రకటించిన తర్వాత అంతియొకయలో ప్రకటించిన శిష్యులను అన్నారు, వీళ్ళు క్రైస్తవులని పిలువబడ్డారు. ఈరోజు నేను చెప్పే చివరి మాట ఏంటి చెప్పనా? నిన్ను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ప్రార్థనను బట్టి అనేకులు దేవుని వైపు తిప్పగలిగే సాధనంగా నీవు మార్చబడదువు కాక. దేవుడు నీకు తోడై ఉంటే, గిద్యోనుకు తోడై ఉన్నాడు. ఆయన గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మార్చబడ్డాడు. ఒక మనిషిని హతం చేసినట్లుగా మిద్యానులందరినీ హతం చేశాడు. దేవుడు తోడైనాడు, బాగానే ఉంది. రెండోది, దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. మోషే ఐగుప్తులో నుంచి దేవుణ్ణి ఆరాధించే వరకు ప్రజలను తోడుకొని వచ్చాడు. మూడోది, యెహోషువ మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను అన్నాడు. అంత మాత్రమే కాదు, తోడై ఉన్న దేవుడు అంటాడు, నీ బ్రతుకు దినములన్నిటా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు అని వాగ్దానం చేసేసాడండి. ఇదిగో ఎవరెవరికి ఏమేమి స్వాస్థ్యం ఇవ్వాలో అవన్నీ ప్రజలకు నిశ్చయంగా నువ్వే పనిచేస్తావు అని అప్పగించేశాడు బాధ్యతలు. ఇక్కడ చివరిగా విన్న మాట చెప్పనా? వీళ్ళందరి గురించి కాదు కానీ ఈరోజు నీ గురించి చివరి మాట, నీ గురించి. నీ ప్రవర్తన ఒక్క ఆత్మ దేవుని నడిపించగలుగుతుందా? నీ సాక్ష్యం ఒక్క ఆత్మ దేవుళ్ళకి నడిపించగలుగుతుందా? క్రైస్తవులు అని పేరు పొందారండి శిష్యులు. ఈ రోజున సంఖ్య పెరగడం అంటే విశ్వాసుల సంఖ్య కాదు, సేవ చేసేటువంటి శిష్యుల సంఖ్య పెరగాలి. ఆమె చెప్పండి. వాక్యం చెప్పగలిగి దేవుని కొరకు అవమానాలైనా ఎంతమంది అండి సువార్త కోసం వెళ్ళి చెప్పు దెబ్బలు తిని రావట్లేదు? ఎంతమంది సువార్త కోసం వెళ్ళి పేడ నీళ్ళు పోంచుకొని రావట్లేదు? ఎంతమంది అండి సువార్త కోసం వెళ్ళి అవమానాలు పడి రావట్లేదు? కొంతమంది దెబ్బలు తిని రావట్లేదు. ఏజెన్సీ ఏరియాలోనండి మనుషుల్ని చంపేస్తున్నారు సువార్త చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళు చనిపోయారని ఆనవాళ్ళు కూడా తెలియకుండా తీసేస్తున్నారు అక్కడ ఏది లేకుండా. అవి మనకేం తెలియదు. మనకి ఎంతసేపు, అయ్యా నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఉద్యోగం బాగుండాలి, ఇంతవరకే మనకు తెలుసు. కానీ ఒక మాట చెప్పనా, నీవు దేవుని కొరకు పనికొచ్చి ఒక మిషనరీగా మార్చబడాలి. నీవు వ్యాపారానికి వెళ్ళావా, అక్కడ సువార్తను ప్రకటించాలి, దేవుని గురించి సాక్ష్యాన్ని చెప్పాలి. నీవు ప్రార్థన చేసుకుంటున్నావా, నీ ద్వారా అనేకులు నడిపించబడాలి. నీ ప్రార్థన ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసుల సంఖ్య కాదండి, శిష్యుల సంఖ్య పెరగాలి. ఒక్క సేవకుడు రక్షించబడితే 100 మంది విశ్వాసులు బ్రతుకుతారండి.
ఆ విధంగా నీ కుటుంబం మార్చబడాలి. ఈ సంఘంలో నుంచి సేవ చేసేవారు లేపబడుదురు గాక. ఈ సంఘంలో నుంచి, ఈ పరిచర్యలో నుంచి అనేక మిషనరీలు లేపబడుదురు గాక. ఈ పరిచర్యలో నుంచి నా దేవుని కొరకు నేను ప్రాణమైన పెడతాననేటువంటి రోషము కలిగిన వారు లేపబడుదురు గాక. ఈరోజు నేను ఈ మాట విన్న తర్వాత ఒక్క క్షణం నిన్ను బట్టి అనేకులు దేవుని వైపు తిప్పగలుగుతున్నారా? నిన్ను బట్టి అనేకులు దేవుని వైపు తిరగగలుగుతున్నారా? ఒక్కసారి గుండెల మీద చేయబెట్టుకొని ఎవరికి వారు ఒకసారి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి, తల్లవంచండి. ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. నేను దేవుని కొరకు పనికొచ్చే సాధనంగా మార్చబడాలి. గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని దేవుని దూత ద్వారా హెచ్చరించబడుతున్నాడు. అప్పటి వరకు అనుకుంటున్నాడు నా వల్ల ఏది కాదు అనుకున్నాడు. కానీ పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా దేవుడు నిలబెట్టాడు. నేను నీకు తోడై ఉందును. మూలవాక్య నుంచి వింటున్నాం. నేను నీకు తోడై ఉందును, నేను నీకు తోడై ఉందును, నేను నీకు తోడై ఉందును. తోడై ఉన్న దేవుడు ప్రతి దినము గిద్యోను బలపరిచినట్టు నిన్ను బలపరిచి ఒకే మనిషిని హతం చేసినట్లుగా నీవు మిథ్యానుని హతం చేసే వ్యక్తిగా మార్చబడబోతున్నావు. తోడై ఉన్న దేవుని ద్వారా ఐగుప్తులో అనే లోకంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోషే నిలబడినట్లుగా నీ కుటుంబంలో నీవు నిలబడాలి. మూడోది, నీ బ్రతుకు దినములన్నింటా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడకుండానట్లు ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఆయన నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. అయ్యా, మా పితరులకు తోడే ఉన్న విషయాలు మేము విన్నాం. చివరిగా నేను నీ కొరకు ఎలా బ్రతకాలో తెలియచేస్తా వచ్చారు. అవునయ్యా, ఈ రోజు నుంచి నేను నీ కొరకు నీ చేతుల పనికొచ్చే భూషణ కిరీటంగా మార్చబడతానయ్యా. నీ చేతుల పనికొచ్చే మకుటముగా నేను మార్చబడతానయ్యా. నేను ఈ రోజు నుంచి యుద్ధ శూరునిగా మార్చబడతానయ్యా. ఇప్పటివరకు సమస్యలను చూస్తున్నాను, కన్నీళ్లు చూస్తున్నాను, రోగాలు చూస్తున్నాను, బలహీనతలు చూస్తున్నాను. ఈ రోజు నుంచి నీ వైపు చూస్తానయ్యా. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకుంటారా? నిన్ను బట్టి అనేకులు ప్రభు తట్టు తిరగాలి. నీ ప్రార్థన బట్టి అనేకులు ప్రభు తట్టు తిరగాలి. నీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభు తట్టు తిరగాలి. కార్యాన్ని చేయండి అయ్యా, కార్యాన్ని చేయండి అయ్యా అంటూ ఒక్క క్షణం ప్రార్థన చేసుకుంటారా? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడానికి వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడవు. ఈ విధంగా మీరు మాతో ఇచ్చిన వాగ్దానం, నేను నీకు తోడయుందును అని, ఆ వాగ్దానం ప్రకారం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. మీరు మాకు తోడై ఉంటే ఒకే మనిషిని హతం చేసినట్లు మా ఎదుటున్న శత్రువులు, సమస్యలన్నిటిని మేము హతం చేయగలుగుతామని, మీరు మాకు తోడై ఉంటే ఐగుప్తు అనే లోకం నుంచి వేరై పాలు తేనెలు ప్రవహించే దేశానికి మేము నడిపించబడే వ్యక్తులుగా మార్చబడతామని, మీరు మాకు తోడై ఉంటే మా బ్రతుకు దినములన్నిట మా ఎదుట ఏ శత్రువు నిలబడడానికి వీలుండదని, అయ్యా మీరు మాకు తోడై ఉంటే మమ్ములను బట్టి అనేకులు మీ తట్టు తిరిగే ఒక సాధనంగా మేము మార్చబడేట్లుగా సహాయం చేయండి ప్రభువా. అయ్యా, నన్ను బట్టి అనేకులు నీ సంధికి నడిపించబడాలి. నన్ను బట్టి అనేక మంది కుటుంబాలు నీ సంధికి నడిపించబడాలి. నన్ను బట్టి అనేకులు నీ రాజ్యానికి వారసులుగా మార్చబడాలయ్యా. నన్ను బట్టి అనేకులు నీ పరలోక రాజ్యానికి సిద్ధపడగలిగిన వారిగా తీర్చిదిద్దబడాలయ్యా. గొప్ప కార్యములు జరిగించండి. విన్న ప్రతి ఒక్క మాటలు ఎక్కడ అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతివాని హృదయం అనే మంచి నేలలో ఆ మాటలు నాటబడ్డానికి, ఫలించడానికి మీరే కార్యాలు చేసి మీ నామమున మహిమ తెచ్చుకున్నాడు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఆరాధనలో పాలుబొంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడి వరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడు నిరంతరం మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో చేరిన కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాలకును, ఈ వారమంతా వారు చేసే ప్రయాణాలకు, మార్గాలకు, కుటుంబాలకు, బిడ్డలకు, చదువులకు, వారి ఆరోగ్యాలకు కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడే ఉండి నడిపించునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబం ఆశీర్వదించును గాక. ఆమేన్.